విశాఖ ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో సంక్రాంతి వేడుకలు అంబరాన్నంటాయి. మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు ఈ సంబరాలను ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్రాంతి తెలుగు రైతుల పండుగని, ప్రకృతితో మమేకమై జీవించడమే భారతీయ సంస్కృతి అని ఆయన కొనియాడారు. భారతదేశం ప్రపంచంలోనే 4వ పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగడం గర్వకారణమని, ఆత్మనిర్భర్ భారత్తో మనం మరింత ముందుకు వెళ్తున్నామని వెంకయ్య నాయుడు అన్నారు. మాతృభాష ప్రాముఖ్యతను వివరిస్తూ మాతృభాష కంటి లాంటిదని, పరాయి భాష కళ్ళజోడు లాంటిదని ఆయన చమత్కరించారు. ప్రపంచ వేదికలపై కూడా తన వస్త్రధారణ మార్చుకోలేదని గుర్తు చేస్తూ మన వంటలు, మన సంస్కృతిని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. నాకు రైతులంటే అంత అభిమానమో, గ్రామాలంటే అంత అభిమానమో, మన తెలుగు పండగలంటే కూడా అంతే ఆసక్తి. తెలుగు లోగళ్లకు తొలి కాంతిని తీసుకొచ్చే సంక్రాంతి అచ్చంగా ఇది తెలుగు రైతుల, తెలుగు వారి యొక్క పండగ నాటికి ఇంటికి ధాన్యం చేరుతుంది. మన ఆనందాన్ని అందరితో పంచుకోవాలి అనే భారతీయ సంస్కృతి. షేర్ అండ్ కేర్ ఇస్ ద కోర్ ఆఫ్ ఇండియన్ ఫిలాసఫీ. మనం అందరం కూడా పెంచుకో, ఆ తర్వాత ఇతరులతో పంచుకో, అప్పుడే నీకు నిజమైన ఆనందం వస్తున్నది మన యొక్క హిందూ ధర్మంలో, భారతీయ సంస్కృతిలో ప్రధానమైన భాగం. ఈ హరిదాసులు, ఈ గంగిరెద్దుల వాళ్ళు, లేదా ఇతరత్ర కళాకారులు వీళ్ళందరినీ చూస్తున్నప్పుడు మనసుకు ఎంతో సంతోషం కలుగుతుంది. ఎందుకంటే వాళ్ళందరూ మన భారతీయ, మన తెలుగు సంస్కృతికి ప్రతీకలు. వాళ్ళందరూ ఆదికాలం నుంచి, వేదకాలం నుంచి, పుణ్యకాలం నుంచి, పురాణకాలం నుంచి మన పూర్వీకులు అనుభవించి రంగరించి వేళ నుంచి మనకు అందించిన వారసత్వానికి వీళ్ళంతా కూడా ప్రతీకలు. పండగలు, అప్పుడప్పుడు పండగలు వస్తూ ఉంటాయి, అనేక రకాల పండగలు. ఆ సందర్భంగా ఇలాంటి వినోద కార్యక్రమాలు, ఇలాంటి యొక్క సందేశం ఇచ్చే కార్యక్రమాలు, అందరూ కలిసి వాటిలో పాల్గొనడం, బంధువులందరూ చేరడం, మంచిగా నాకు మంచి మాటలు చేసుకోవడం, నాకు మంచి పనులు చూడడం, అలాగే మంచిగా అందరం కలిసి మంచి వంటలు తినడం, ఇది మన భారతీయ సాంప్రదాయంలో ఒక పద్ధతి.